యేసుక్రీస్తు నామంలో బెతస్తా విడుదల పరిచర్య తరపున మీకు ప్రేమపూర్వకమైన వందనాలు. ఈ దిన వాక్యదానము, నీ దేవుడైన యెహోవా భూమి మీదనున్న సమస్త జనముల కంటే నిన్ను హెచ్చించును. ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం 1వ వచనం. మనుషులు న్యాయయుక్తంగా ఉన్నంత వరకు వారిని దీవించడం అంటే దేవునికి ఎంతో ఇష్టం. అది దేవునికి ఎంతో ప్రీతికరమైన విషయం. మానవులు దీవించబడడం అనేది వారు దేవుని పట్ల చూపే విధేయత మీద ఆధారపడి ఉంది. ఈ మాట భూతకాలంలో ఉంది. దేవుడు ఇంతకు ముందే విశ్వాసులకు ఆధ్యాత్మిక దీవెనలన్నీ ఇచ్చాడు. ఇవి క్రీస్తులోనే ఉన్నాయి. ఇవి ఎక్కడ ఉన్నాయో ఆ క్రీస్తులోనే విశ్వాసులు కూడా ఉన్నారు. క్రీస్తులో ఆయనకు విధేయులై జీవించేవారు అన్ని విషయాలలో దీవించబడతారు, అన్ని విషయాలలో కూడా హెచ్చించబడతారు. ప్రార్థన. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, జీవం కలిగిన మా మంచి యేసయ్య, మరొక నూతన దినాన్ని మాకిచ్చినందుకు నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ మేము నీకు విధేయులమై జీవిస్తూ ఈ భూమి మీద ఉన్న అందరికంటే కూడా ప్రభువా ఉన్నతంగా దీవించబడినట్లుగా ఈ దినాన ఈ నీ ప్రజలని జ్ఞాపకం చేసుకోమని, బలపరచమని యేసు ప్రశస్త నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్.